देवस्य धीमहि धियो न प्रचोदयात् सत्यन्तवत्येन वसुन्धमेतमस्तु मदोऽस्मि स्वाहा ओं प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा फलान्निवेदयाय मध्ये मध्ये उदकपाणिप्रयामि नीराजनं विधन्यपात्रं मदो गोनं ददाति मदव्यसामीति एकादात्प्रदाम्भणमुपहरति एकत यजमानः आयुष्येतु ददाति तमासेतस्ति सत्यनारायण स्वामिने नमः मंगलनीराजन दीपन्दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयोपयामि नमस्करोमि सत्यनारायण स्वामी भगवान की जय। అతను తన బిడ్డల్లా చూస్తూ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడా. అటువంటి మహారాజు గారు ఒకానొక రోజున రాజసభ స్థానంలో ఉంటే పట్టణ వర్తకులు వచ్చారట. మహారాజా, మనం ఈ రాజ్యంలో బాగానే ఉన్నామయ్యా, కానీ పక్క రాజ్యానికి వెళదామంటే మార్గ మధ్యంలో అడవి ఉంది. అడవంటే ఊరికే ఉంటుందా? పులులు ఏనుగులు ఖడ్గముగాలు వస్తున్నాయి. పిల్లలను పెద్దలను గోదలను మేకలను తీసుకుని పోతున్నాయి. వాటి బాధించి రక్షించని మహారాజా అని బాధలు పడుతూ ఉన్నారు. ఆ సమయం లోపల ఇక మహారాజు గారు బాగా ఆగ్రహం చెందినవాడై ఒకానొక శుభ ముహూర్తం తీసుకున్నాడు. కొంత సైన్యాన్ని తీసుకుని వేటకే వెళ్ళాట. ఆ వేట లోపల కనబడినటువంటి భీకరమైన మృగాలు, పులులు, ఏనుగలు, ఖడ్గ మృగాలు ఏదైతే ఉన్నాయో వాటిని హతమార్చాడు. చెట్టు నిండా పడుకున్నాడు. ఒకానొక చెట్టు పడుకొని సేవ తీసుకున్నాడట. అదే చెట్టుకు అవతల వైపున తన యొక్క